హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి మన యొక్క 75 లీడ్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్‌లో మనం వచ్చి 69థ్ ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, మీరు దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, మనకొచ్చేంటి 69థ్ ప్రాబ్లమ్ ఏమి అని చూసినట్లయితే మనకొచ్చేంటి మీటింగ్ రూమ్స్. ఓకేనా? సో, ఈ మీటింగ్ రూమ్స్ అంటే ఏమి అనే దాని గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్‌గా తెలుసుకుందాం. సో, నార్మల్‌గా మనకి సేమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్సే మనం వచ్చుంటే దీనికి ముందు 3 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుంటాం. ఒకవేళ మీకు ఐడియా లేకపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి రెఫర్ చేసుకుంటూ రండి. మీకు ఇంకా కొంచెం క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు మనకి సేమ్ ఎగ్జాంపుల్ సమ్ ఇన్‌పుట్స్ అనేది తీసుకుందాం సేమ్ ఎగ్జాంపుల్‌గా. సో, మనకొచ్చేంటి ఫర్ ఎగ్జాంపుల్ 1, 3 నెక్స్ట్ మనకొచ్చేంటి 2, 4 5, 6 ఓకే. సో, ఇదొచ్చి నేనిచ్చుంటే సేమ్ ఒక ఎగ్జాంపుల్ ఇన్‌పుట్ అనేది తీసుకున్నాం. సో, ఈ ఎగ్జాంపుల్ ఇన్‌పుట్ ప్రకారం మనకొచ్చేంటి సేమ్ అనలైజ్ అనేది చేద్దాం. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి 1, 2, 3, 4, 5, 6 ఓకేనా. సో, ఇది మనకొచ్చేంటి టైమ్ అనేది తీసుకుందాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి ఇది 1:00 ఓకేనా. సో, 1:00 నుంచి మనకొచ్చేంటి 6:00 టైమ్ అనేది ఓకేనా. సో, ఈ 1:00 నుంచి 6:00 టైమ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేంటి ఇవన్నీ మనకి మీటింగ్స్. సో, ఇదొచ్చి మనకి స్టార్ట్ టైమ్, ఎండ్ టైమ్. ఇదొచ్చి మనకి స్టార్ట్ టైమ్, ఎండ్ టైమ్. ఇదొచ్చి మనకి స్టార్ట్ టైమ్, ఎండ్ టైమ్. ఓకే. సో, ఇలా మనకొచ్చేంటి మీటింగ్స్ అనేది స్టార్ట్ టైమ్ ఇవ్వడం జరిగింది. ఎండ్ టైమ్ ఇవ్వడం జరిగింది. సో, ఇలా తీసుకున్నట్లయితే మనకొచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి సేమ్ ఇక్కడ నేను ఒకవేళ ఈ మీటింగ్ ప్రకారం ఓకేనా. సో, ఈ మీటింగ్ సో, 1కి మనం స్టార్ట్ చేస్తే మనకొచ్చేంటి 3కి అనేది మనకి ఎండ్ అనేది అవుతుంది. ఓకే. సో, నెక్స్ట్ మీటింగ్ 2కి స్టార్ట్ చేస్తే నాకొచ్చేంటి 4కి అనేది ఎండ్ అవుతుంది. నెక్స్ట్ మీటింగ్ వచ్చి మనకొచ్చేంటి 5-6 అనేది ఉంది. సో, మనకి టోటల్‌గా 3 మీటింగ్స్ అని ఉన్నాయి. సో, ఇప్పుడు నేనొచ్చేంటి ఈ 3 మీటింగ్స్ ఓకేనా. సో, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 మీటింగ్స్ అనేది నేను అంటే టోటల్ కంప్లీట్ మీటింగ్స్ అటెండ్ అయ్యేదానికి ఛాన్స్ ఉందా లేదా అని చెక్ చేయాలి. సో, ఒకవేళ మనకి ఛాన్స్ ఉంటే మనం వచ్చేంటి ట్రూ అనేది రిటర్న్ చేస్తాం. లేదంటే మనం ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తాం. సో, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి 1-3 ఉన్న మీటింగ్ నేనొచ్చేంటి స్టార్టింగ్ 1:00 అటెండ్ అయినా. సో, 3:00 వరకు నేను ఈ మీటింగ్‌లో ఉంటున్నా. ఓకేనా. నెక్స్ట్ మనకొచ్చేంటి ఇంకొక మీటింగ్ 2-4 స్టార్ట్ అయింది. నేను ఈ మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ అనేది కాలేను. ఎందుకంటే మనకి 2 నుంచి మనకి 3 వరకు మనకొచ్చేంటి ఆల్రెడీ మనం ఇంకొక మీటింగ్‌లో ఉంటాం. ఓకేనా. సో, కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం వచ్చేంటి కంప్లీట్‌గా మనం అటెండ్ కాలేము గదా. సో, కాబట్టి దీన్ని స్కిప్ చేస్తున్నా. నెక్స్ట్ మనం 5-6 అటెండ్ అవ్వగలం. ఓకేనా. బట్ మనకొచ్చేంటి ఇక్కడ ఒక మీటింగ్ అనేది స్కిప్ చేస్తున్నాం. సో, కాబట్టి మనం వచ్చేంటి కంప్లీట్‌గా మనం అటెండ్ అవ్వగలుగుతున్నాం అంటే లేదు. కాబట్టి దీనికోసం మనం వచ్చేంటి దీన్ని ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తాం. ఓకే. సో, ఈ విధంగా మనం వచ్చేంటి కండిషన్స్ అనేది చెక్ చేయాలి. ఒకవేళ మనకొచ్చేంటి డిఫరెంట్‌గా మనం చెక్ చేద్దాం. 0, 2 5, 6 3, 4 సో, ఇప్పుడు నాకొచ్చేంటి సేమ్ ఇక్కడ కొన్ని మీటింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీటింగ్ టైమ్స్ అనేది సేమ్ దీన్ని కూడా నేను తీసుకున్నా. 0 అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 12:00 అనుకుందాం ఎగ్జాంపుల్‌కి ఓకేనా. 2 నెక్స్ట్ మనకొచ్చేంటి 1 ఓకేనా. 1, 2, 3, 4, 5, 6 ఓకేనా. మనకి 6 వరకు ఉంది ఓకేనా. సో, ఇప్పుడు నేను ఒక మీటింగ్ అనేది ఏమంటే 0 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12 అనుకున్నట్లయితే 12 నేనొచ్చేంటి 2 వరకు మనకు ఒక మీటింగ్ అనేది ఉంది. సో, ఇది నేను అటెండ్ అవుతున్నా. నెక్స్ట్ మనకొచ్చేంటి ఇంకొక మీటింగ్ 5-6 అనేది ఉంది. సో, ఈ 5-6 మీటింగ్ కూడా నేను అటెండ్ అవుతున్నా. నెక్స్ట్ మనకొచ్చేంటి 3-4 ఒక మీటింగ్ ఉంది. అంటే మనకొచ్చేంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి 12-1 మీటింగ్ అటెండ్ అయినా. సో, కంప్లీట్ అయిపోయింది. సో, నెక్స్ట్ మీటింగ్‌కి మనకొచ్చేంటి 3-4 సో, నేను ఇది కూడా అటెండ్ అయినా. కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకొచ్చేంటి నెక్స్ట్ మీటింగ్ 5-6 ఇది కూడా అటెండ్ అవుతున్నా. కంప్లీట్ అయింది. సో, మనకు టోటల్‌గా మనం వచ్చేంటి 3 మీటింగ్స్ మనం అటెండ్ అవ్వగలుగుతున్నాం. మనకి ఏ ప్రాబ్లమ్ లేకుండా. సో, కాబట్టి దీన్ని మనం వచ్చేంటి ట్రూ అనేది రిటర్న్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయితే అయింది కూడా సేమ్ మనం వచ్చేంటి దీనికి ముందు ఇంటర్వెల్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసినామో సేమ్ రిలేటెడ్ అయిన కోడే ఇది కూడా మనకొచ్చేమంటే సో, మీరు జస్ట్ మీకు ఒకవేళ ఐడియా లేకపోతే ఆ కోడ్స్ అనేది ఒకసారి రెఫర్ చేస్తే మీకు ఇంకా కొంచెం క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది. ఓకేనా. సో, నేను క్లియర్‌గా అనేది దీంట్లో కూడా మనం అన్ని స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో, ఇప్పుడు దీన్ని మనం నార్మల్‌గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం. ఓకేనా. సో, ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి మనకి ఫస్ట్ అటెండ్ అయ్యే మీటింగ్ ఏది మనకి? సో, ఫస్ట్ అటెండ్ అయ్యే మీటింగ్ ఇది. సెకండ్ అటెండ్ అయ్యే మీటింగ్ ఏది? ఇది. థర్డ్ అటెండ్ అయ్యే మీటింగ్ ఇది. సో, బట్ మనం ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసినప్పుడు మనకొచ్చేమంటే ఇది మనకి ఒక పర్టిక్యులర్ టైమ్ ఆర్డర్‌లో ఉంటే మనం వచ్చేంటి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. లేనప్పుడు మనం వచ్చేంటి కొంచెం మనకి డిఫికల్ట్‌గా ఉంటుంది. సో, దానికోసం నేనేం చేస్తానంటే దీన్ని మనం వచ్చేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ చేస్తున్నాం. ప్రోగ్రామాటికల్‌గా సాల్వ్ చేసినప్పుడు ఓకేనా. సో, షార్ట్ అనేది ఎలా చేస్తామంటే మనకి
మన యొక్క స్టార్ట్ టైమ్‌ని. స్టార్ట్ టైమ్ బేస్‌లో మనం వచ్చి ఉంటే షార్ట్ అనేది చేస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనం దీన్ని స్టార్ట్ టైమ్ బేస్‌లో మనం షార్ట్ చేసుకున్నాం. ఎగ్జాంపుల్‌కి మనం తీసుకుందాం. సో, మనకొచ్చి ఉంటే ఫస్ట్ ఏది మనకి ఇది. సో, కాబట్టి మనకొచ్చి ఉంటే 0, 2 అనేది వచ్చింది. ఓకే. సో, నెక్స్ట్ మనకేది 3, 4 సేమ్ మనకొచ్చింది. ఎందుకంటే మనకి 0 తర్వాత మనకి 3 అనేది వస్తుంది. దాని తర్వాత మనకి 5 అనేది వస్తుంది కాబట్టి ఓకే. సో, మనకి 5, 6 సో, మనం వచ్చి ఉంటే ఏదైతే స్టార్ట్ టైమ్ ఉంటుందో ఆ స్టార్ట్ టైమ్ బేస్‌లో మనం వచ్చి ఉంటే షార్ట్ అనేది చేసుకున్నాం. ఇది వచ్చి 6 అనమాట. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మీకి క్లియర్‌గా మనం వచ్చి ఉంటే ఫస్ట్ స్టెప్ వచ్చి మనకేం చేయాలనేది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయింది అనుకుంటా. ఫస్ట్ స్టెప్ వచ్చి మనకొచ్చామంటే షార్ట్ అనేది చేయాలి. ఓకే. సెకండ్ స్టెప్ మనం ఏ విధంగా మనం ఫైండ్ ఔట్ చేస్తాం. ఓకేనా. సింపుల్ ప్రాబ్లమ్ ఇది. ఎందుకంటే మనకి దీంట్లో ఎక్కువ లాజిక్స్ అనేది ఏం అవసరం లేదు. జస్ట్ మనం వచ్చి ఉంటే సింపుల్‌గా మనం వచ్చి ఉంటే దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే జస్ట్ దీంట్లో ఉన్న ఎండ్ టైమ్ తీసుకుంటాం. దీంట్లో నెక్స్ట్ ఎలిమెంట్‌లో ఉన్న స్టార్ట్ టైమ్ అనేది తీసుకుంటాం. ఓకే. సో, ఇప్పుడు దీంట్లో ఉన్న ఎండ్ టైమ్ ఏమి 2 ఉంది. దీంట్లో స్టార్ట్ టైమ్ ఏముంది 3 ఉంది. అంటే మనకొచ్చేమంటే 2 అనేది మనకొచ్చేమంటే ఖచ్చితంగా లెస్ దెన్ 3 ఈ కండిషన్ ఉంటే మనకొచ్చుంటే ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఒకవేళ మనకి 2 గ్రేటర్ దెన్ 3 ఉండిందనుకో, ఎగ్జాంపుల్‌కి మనం ఇలా చెక్ చెయ్యి. ఇలా ఉంటే మనకి ఖచ్చితంగా ఫాల్స్ కండిషన్. ఓకేనా. సో, కాబట్టి మనం వచ్చి చెక్ చేస్తామనమాట. ఎలా చెక్ చేస్తామంటే మన యొక్క ఎండ్ ఓకేనా. గ్రేటర్ దెన్ స్టార్ట్. నెక్స్ట్ స్టార్ట్ ఓకేనా. ఎండ్ గ్రేటర్ దెన్ నెక్స్ట్ స్టార్ట్. ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయిందనుకో మనకొచ్చుంటే అది ఫాల్స్ అనేది అవుతుంది. సో, మనకి ఇలా ఈ కండిషన్ ఎక్కడ సాటిస్ఫాక్షన్ కాకపోతే మనం ఫైనల్‌గా వచ్చేమంటే ట్రూ అనేది రిటర్న్ చేస్తాం. సో, దీనికి మనం చెక్ చేద్దాం. సో, దీనికి మనం చెక్ చేసినట్లయితే మనకొచ్చేమంటే ఫస్ట్‌ది మనకి ఓకేనా. సో, ఫస్ట్‌ది ఏది మనకి 2. 2 గ్రేటర్ థాన్ 3 అంటే నో కండిషన్ నాట్ సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ ఏముంది దీంట్లో నుంచి 4 తీసుకుంటాం. దీంట్లో నుంచి 5 తీసుకుంటాం. సో, కాబట్టి మనకొచ్చేమంటే 4 గ్రేటర్ థాన్ 5 అంటే కాదు. నాట్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో, మనకి ఫైనల్‌గా అవుట్ వచ్చి మనం వచ్చేమంటే ట్రూ అనేది రిటర్న్ చేస్తున్నాం. సేమ్ ఇదే ఈ ఇన్‌పుట్ మనం చెక్ చేద్దాం. సో, ఇదొచ్చి మనకొచ్చేమంటే ఓకే. ఇది ట్రూ కండిషన్. నెక్స్ట్ ఇది. ఓకే. సో, ఇది మనకొచ్చేంటి ఫాల్స్ కండిషన్. సో, దీన్ని మనం షార్ట్ అనేది చేద్దాం ఫస్ట్. ఓకేనా. సో, ఇది మనకి స్టార్టింగ్ ఆర్డర్‌లో ఉంది. ఎందుకంటే 1, 2, 5 తర్వాత ఓకేనా. సో, ఇప్పుడు సేమ్ యాస్ టీజ్‌గా చెక్ చేస్తాం. 3 గ్రేటర్ దెన్ మనకు 2 అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. ఓకేనా. సో, కాబట్టి ఇక్కడ డైరెక్ట్‌గా మనం వచ్చేంటి ఫాల్స్ అనేది రిటర్న్ చేసేస్తాం. ఓకే. సో, ఈ విధంగా మనం వచ్చామంటే ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేస్తాం. సింపుల్ ప్రోగ్రామ్. జస్ట్ ఇప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనం ప్రోగ్రామాటికల్‌గా రాద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. సో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి క్లియర్‌గా చూసినట్లయితే మనకొచ్చేమంటే ఇక్కడ ఇచ్చినది మనకొచ్చేమంటే లిస్ట్ ఓకేనా. లిస్ట్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఓకేనా. సో, అంటే లిస్ట్ ఆఫ్ ఇంటర్వెల్ అనేది మనకొచ్చేమంటే ఒక క్లాస్ అనమాట. సో, ఇంటర్వెల్ క్లాస్‌లో మనకేముంది స్టార్ట్ ఉంది, ఎండ్ ఉంది. సో, మనకొచ్చేమంటే నార్మల్‌గా ఇక్కడ మనకి ఇన్‌పుట్‌లో మనకి ఇదొచ్చేమంటే స్టార్ట్ అనమాట. ఇదొచ్చి నెక్స్ట్ వచ్చి మనకొచ్చి ఇదొచ్చి ఎండ్. ఓకే. సో, మనం దేని బేస్‌లో మనం షార్ట్ చేసుకోవాలంటే స్టార్టింగ్ బేస్‌లో మనం షార్ట్ అనేది చేస్తాం. సో, కాబట్టి మనకొచ్చేమంటే ఇది అంటే లిస్ట్ ఉంది కాబట్టి మనకొచ్చి కలెక్షన్స్ అనేది యూజ్ చేస్తాం. సో, దీనికి ముందు మనం అరేస్ అయితే అరేస్ డాట్ ఓకేనా. సో, మనకి ఇక్కడ కలెక్షన్ కాబట్టి కలెక్షన్ డాట్ ఓకేనా. కలెక్షన్ డాట్ షార్ట్ ఓకే. సో, కలెక్షన్స్ డాట్ షార్ట్‌లో మనం సేమ్ యాస్ టీజ్‌గా మనం అరేస్‌ని మనం ఎలా షార్ట్ చేస్తామో అదే విధంగా ఇక్కడ షార్ట్ అనేది చేస్తాం. మనకొచ్చేవంటే సేమ్ 2 పారామీటర్స్ ఏ, బి. సో, మనకి ఈ ఏ అనేది ఇప్పుడు మనకొచ్చేంటే ఏమొచ్చింటిదంటే మనకొచ్చి ఈ ఇంటర్వెల్స్ అనేది వచ్చింది. సో, ఇంటర్వెల్స్ అనేది మనకేమి క్లాస్. దీంట్లో మనకేం కావాలి స్టార్ట్ అనేది మాత్రమే కావాలి. సో, కాబట్టి ఏ డాట్ స్టార్ట్ స్టార్ట్ మైనస్ మనం ఏం చేస్తామంటే బి డాట్ స్టార్ట్. సో, ఇప్పుడు మనకి క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, ఇది మనకి బేస్డ్ ఆన్ మనకి స్టార్టింగ్ ఎలిమెంట్ ఓకేనా. బేస్‌లో మనకొచ్చేంటే షార్ట్ అనేది చేస్తుంది. ఓకే. సో, నెక్స్ట్ సేమ్ నేనొచ్చేంటే ఫర్ లూప్ అనేది తీసుకుంటున్నా. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు నేనొచ్చేంటే 1 నుంచి తీసుకుంటున్నా. ఓకే. సో, ఐ లెస్ దెన్ మనకొచ్చేంటి మనం ఐ1 నుంచి తీసుకోవచ్చు. లేదంటే మనకి ఐ0 నుంచి తీసుకొని మనకొచ్చేంటి లాస్ట్ ఇండెక్స్ ముందు వరకు మనం చెక్ చేసుకుంటే అది బేస్డ్ ఆన్ మన కండిషన్ అనమాట. సో, ఇక్కడ నేనొచ్చేంటి ఐ1 నుంచి తీసుకుంటున్నా. ఐ లెస్ దెన్ మనకొచ్చేంటి ఇంటర్వెల్స్ ఆఫ్ లెంత్. ఓకే. సో, మనకి లిస్ట్ కాబట్టి మనం దీంట్లో సైజ్ అనేది తీసుకోవాలి. మనకి లెంత్ కావాలంటే ఇంటర్వెల్స్ ఆఫ్ సైజ్. ఇక్కడ నేనొచ్చేంటి ఐ ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు మనకి ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇప్పుడు నేనొచ్చేంటి ఇక్కడ డైరెక్ట్‌గా మనకి 2 ఇండెక్స్ ప్లేస్‌కొచ్చేసినాం. ఓకేనా. సో, ఇప్పుడు మనం సేమ్ యాస్ ఇట్ మనం ఇక్కడ ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నామో అదే విధంగా మనం చెక్ చేద్దాం. సో, ఇప్పుడు మనం డైరెక్ట్‌గా ఈ ఇండెక్స్ నుంచి చెక్ చేస్తున్నాం. సో, ఈ ఇండెక్స్ నుంచి చెక్ చేస్తున్నామంటే మనకి ఈ ఇండెక్స్ అనేది ఎక్కడుంటుంది? ఐ ప్లేస్‌లో ఉంటుంది. దీనికి ముందు ఇండెక్స్ ఎక్కడుంటుంది మనకి? i-1 ప్లేస్‌లో ఉంటుంది. జస్ట్ అంతే. సో, ఈ i-1 ప్లేస్‌లో నుంచి మనం వచ్చామంటే
మనం చెక్ చేయాల్సింది ఏది? ఎండ్. ఓకేనా? సో, కాబట్టి ఎండ్. ఓకేలా గ్రేటర్ దెన్ మనకొచ్చేమంటే ఐ ఆఫ్ ప్లేస్‌లో నుంచి మనం వచ్చి ఏం చేస్తాం? స్టార్ట్‌ని తీసుకుంటాం. సేమ్ లాజిక్ అనేది ఇక్కడ రాస్తున్నాం. ఓకే. సో, మనకి కండిషన్‌ని చెక్ చేస్తున్నాం. ఇఫ్ మనకొచ్చేమంటే ఇంటర్వెల్స్ డాట్ గెట్ మనం వచ్చేమంటే ఫస్ట్ గెట్ చేస్తున్నాం ఆ యొక్క ఇంటర్వెల్‌ని. ఓకేనా? సో, గెట్ i-1. సో, అంటే మనకొచ్చేమంటే ఈ యొక్క ఇంటర్వెల్ అనేది రావడం జరిగింది. సో, దీంట్లో నుంచి మనం ఏం తీసుకోవాలి? మనకు కావాల్సిందేమి? ఎండ్. ఓకేనా? సో, ఇక్కడ మనకొచ్చేంటే మనకు కావాల్సిన సెకండ్ పారామీటర్ కాబట్టి ఎండ్. సో, మనకొచ్చేంటే ఎండ్ అనేది తీసుకుంటున్నాం. ఓకే. సేమ్ మనం ఎండ్ అనేది తీసుకున్నాం. సో, ఇంటర్వెల్స్ డాట్ గెట్ ఓకే. సో, ఈ ఎండ్ అనేది మనకొచ్చేమంటే నెక్స్ట్ ఎలిమెంట్ అంటే మనకి నెక్స్ట్ ఇంటర్వెల్‌లో ఉన్న దాని స్టార్ట్ కంటే ఎక్కువుండిందనుకో. సో, మనం వచ్చి ఏం చేస్తాం? రిటర్న్ ఫాల్స్ అనేది చేసేస్తాం. సో, కాబట్టి సేమ్ లైక్ దీంట్లో నుంచి మనకొచ్చేయంటే నెక్స్ట్ అంటే మనకి కరెంట్‌ది. ఓకే. సో, నెక్స్ట్ అంటే కరెంట్ కాబట్టి మనకి డైరెక్ట్‌గా ఐ అనేది తీసుకుంటాం. డాట్ స్టార్ట్. ఓకే. సో, ఒకవేళ మనకి ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది. సో, ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయిందో అప్పుడు మనకి ఖచ్చితంగా వచ్చి మనకొచ్చేమంటే ఇప్పుడు మనకి సేమ్ యాసెస్ ఇప్పుడు 30 అనేది మనకుంది. ఓకేనా? 30 కంటే 30 అనేది బిగ్. 5 కంటే బిగ్. సో, ఖచ్చితంగా మనకిక్కడ ఈ ఎగ్జాంపుల్ అనేది తీసుకొని ఇక్కడ మనం చూద్దాం. సో, మనకొచ్చేమంటే సేమ్ ఎగ్జాంపుల్ మనకేముంది ఇక్కడ 0, 30 ఓకే. మనకి ఇంకా నెక్స్ట్ ఏముంది 5, 10, 15, 20 5, 10 ఓకే. 15, 20 ఓకే. సేమ్ ఇప్పుడు నేనొచ్చేంటే దీన్ని మనం ఇంటర్వెల్స్ టైమ్స్ అనేగా తీసుకున్నాం. సో, మనకొచ్చేంటే ఓకే. సో, మనకొచ్చేంటే సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం 0, 5, 10, 15, 20, 25, 30 సో, ఇలా తీసుకున్నాం. ఎందుకంటే మనకిక్కడ జస్ట్ మనకి ఈ రేంజ్‌లో మనకి ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే సేమ్ ఒకటి మనకొచ్చేంటే 0 నుంచి మనకొచ్చేమంటే 30 వరకు డైరెక్ట్‌గా అట్లా అంటే ఒక మీటింగ్ వచ్చి మనకి 0తో స్టార్ట్ అయ్యి మనకొచ్చేంటే 30 వరకు ఎళ్తుంది. ఓకేనా? సో, ఇంకొక మీటింగ్ వచ్చి మనకొచ్చేంటే 5తో స్టార్ట్ అయ్యి మనకొచ్చేంటే 10 వరకే ఎళ్తుంది. ఇంకొక మీటింగ్ 15తో స్టార్ట్ అయ్యి 20 వరకు ఎళ్తుంది. సో, ఇప్పుడు నేనొచ్చేంటే ఈ మీటింగ్ అటెండ్ అయ్యాననుకో, నెక్స్ట్ మీటింగ్ మనం ఏదైనా అటెండ్ అవ్వగలుగుతున్నామంటే లేదు. సో, ఇదన్నీ మనకొచ్చేంటే షార్టింగ్ ఆర్డర్‌లోనే ఉన్నాయి. సో, కాబట్టి మనకి దీన్ని షార్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకి సేమ్ యాస్ టీజ్‌గా మనం చెక్ చేసిన ప్రకారం మనకొచ్చేంటే ఈ 30 ఓకేనా? 30 అనేది మనకి గ్రేటర్ థాన్ 5 అంటే యెస్ కండిషన్ సాటిస్ఫై. సో, ఇక్కడే మనకొచ్చేంటే ఫాల్స్ అనేది రిటర్న్ చేసేస్తున్నాం. ఎందుకంటే మనం ఈ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ అనేది అటెండ్ అవ్వగలం. బట్ మనం ఈ 2 మీటింగ్‌లు ఈ మీటింగ్ ముందే అయిపోతున్నాయి. ఓకేనా? సో, సేమ్ కండిషన్ అనేది మనం ఇక్కడ చెక్ అనేది చేస్తున్నాం అంతే. ఓకే. సో, ముందే అయిపోతున్నాయి కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్‌గా ఏం చేస్తామంటే రిటర్న్ ఫాల్స్ అనేది చేసేస్తాం. ఓకే. సో, ఇప్పుడు మనకి సేమ్ ఔట్ సైడ్ వచ్చి మనకు ఒకవేళ అన్ని మీటింగ్స్ మనకి కంప్లీట్ అయిపోయాయి సక్సెస్‌ఫుల్‌గా. సో, మనం ఏం చేస్తాం రిటర్న్ ట్రూ అనేది చేసేస్తాం. TRUE. సో, ఎందుకంటే మనం అన్ని మీటింగ్స్ అటెండ్ అవుతున్నాం కాబట్టి. ఓకే. సో, ఇదే కండిషన్ మనకొచ్చేంటే సేమ్ మనకి ఎప్పుడైతే మనకిక్కడ ఓకే. సో, ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనకొచ్చి ఇక్కడ వస్తుందో మనకొచ్చేంటే సేమ్ లాజిక్ అనేది మనం చెక్ చేస్తే మనకొచ్చేంటే సేమ్ యాస్ టీజ్‌గా మనకొచ్చేంటే షార్ట్ అనేది చేసిన తర్వాత మనకి సేమ్ యాస్ టీజ్‌గా మనకిలా సో, మనకి ఇవన్నీ అయిపోతుంది. సో, మనకి ఔట్ అయ్యి వచ్చేస్తాం. సో, సక్సెస్‌ఫుల్‌గా మనం ఔట్ వచ్చినప్పుడు మనకొచ్చేంటే ఏమవుతుంది ట్రూ అనేది రిటర్న్ చేసేస్తున్నాం. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలని అండర్‌స్టాండ్ అనేది ఏంటంటే జస్ట్ మనకొచ్చేంటే చాలా సింపుల్ అయిన ప్రోగ్రామ్. దీంట్లో లాజిక్స్ జస్ట్ మనకు సింపుల్ లాజిక్ అనమాట ఇది. ఓకే. ఓకే. ఇప్పుడు మనం దీన్ని టైమ్ కాంప్లెక్సిటీని చూసుకుంటే మనకొచ్చేంటే నార్మల్‌గా మనం స్టార్ట్ చేసే దానికోసం మనం యూజ్ చేసే టైమ్ కాంప్లెక్సిటీ మనకు ఆల్రెడీ తెలుసు. బిగ్ ఆఫ్ n log n ఓకేనా? సో, ఈ బిగ్ ఆఫ్ n log n అనేది మనకొచ్చేంటే టైమ్ కాంప్లెక్సిటీ. ఎందుకంటే మనకిక్కడ బిగ్ ఆఫ్ n log n ప్లస్ మనకొచ్చేంటే బిగ్ ఆఫ్ n అనేది తీసుకుంటాం. సో, బిగ్ ఆఫ్ n అనేది మనకొచ్చేంటే బిగ్ ఆఫ్ n log n కంటే చిన్నది. ఓకేనా? సో, కాబట్టి మనకొచ్చేంటే బిగ్ ఆఫ్ n log n అనేది టైమ్ కాంప్లెక్సిటీ మనం కన్సిడర్ అనేది చేస్తాం. సో, ఇది మనకొచ్చేంటే మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ. సో, నెక్స్ట్ మనకొచ్చేంటే మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ. సో, మనకి స్పేస్ కాంప్లెక్సిటీ చూసుకున్నట్లయితే మనకొచ్చేంటే ఇక్కడ నార్మల్‌గా మనం ఇక్కడ అడిషనల్‌గా ఏదైనా డేటా స్ట్రక్చర్ యూజ్ చేస్తున్నామంటే లేదు. ఓకేనా? సో, డైరెక్ట్‌గా మనం వచ్చేంటే రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చేసేస్తాం. సో, కాబట్టి మనకొచ్చేంటి మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చి మనకొచ్చేంటి బిగ్ ఆఫ్ 1 అనేది ఉంటుంది. కాన్స్టెంట్‌గా ఉంటుంది. ఓకేనా? సో, ఇప్పుడు దీన్ని రన్ అనేది చేద్దాం. సో, మన యొక్క శాంపుల్ టెస్ట్ కేస్ అనేది పాస్ అనేది అయిపోయింది. ఇప్పుడు దీన్ని సబ్మిట్ అనేది చేస్తున్నా.
సో, మళ్ళీ సబ్మిట్ చేద్దాం. జస్ట్ ఇది ఈ కంపైలర్ సమ్ ప్రాబ్లమ్. ఓకేనా. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మన యొక్క ఆహ్, కోడ్ అనేది మనకొచ్చేంటి 56% అబోవ్ మెంబర్స్‌ని బీట్ అనేది చేసింది. సో, ఇది మనకి లింట్ కోడ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఓకేనా. సో, మీకు నార్మల్‌గా ఇదొచ్చి మీరు సేమ్ ఇదే ప్రోగ్రామ్ ఇప్పుడు మనకి సేమ్ మళ్ళీ సబ్మిట్ చేసినప్పుడు 90% అనే వచ్చింది. ఓకేనా. సేమ్ లాజిక్ అనేది. సో, ఇది నార్మల్‌గా మనకొచ్చేంటి ఈ ప్రోగ్రామ్ అనేది ఎఫిషియెంట్‌గా సాల్వ్ చేసేదానికి ఇదే ఒక లాజిక్. ఓకే. సో, మీకు ఇప్పుడు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా ఈ ప్రోగ్రామ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. నార్మల్‌గా మీకొచ్చేంటి ఇది లీడ్ కోడ్‌లో మనకొచ్చేంటి పెయిడ్ వెర్షన్‌లో ఉంది కాబట్టి ఇక్కడ నేను లింట్ కోడ్ అనేది యూజ్ చేస్తున్నా. ఒకవేళ మీకు కావాలంటే ఈ యొక్క లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ మీరొచ్చేంటి లాగిన్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి. ఓకే. బై బై.